భక్తి చేసేవారు ప్రార్థనకి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. భక్తి లేనోడు ఏం చేస్తాడంటే ప్రార్థననే విడిచిపెట్టేస్తాడు. దేవుడు తెలియపరుస్తున్న మాట, మన భక్తి ఎలా ఉండాలంటే ఆత్మానుసారముగా ఉండాలి. ఆత్మానుసారముగా అంటే ఏంటి అంటే, ఆత్మ చెప్పుచున్న మాటలను అంగీకరించి ఆ ఆత్మ నడిపిస్తున్న మార్గములో నడిపించబడటమే ఆత్మానుసారమైన జీవితము. నీవు దేవుడు చెప్పినట్లుగా అంటే ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటమే కాదు, కానీ ఆత్మ చెప్పునట్లుగా నువ్వేం చేయాలంటే నడుచుకోవాలి. ఆత్మ నీలో ఉంటే, ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఆత్మ చెప్పినట్లుగా నువ్వు నడిస్తే, ఆత్మ చెప్పినట్లుగా నువ్వు చేస్తే